వాక్ చేపడుతున్నారు. కేసీఆర్ కుటుంబం మీద పగతో రగిలిపోతూ ఉన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే నాకు వద్దు, రాజగోపాల్ బాటలోనే నేను కూడా వెళ్తానని చెప్పి ప్రేమ్ సాగర్ రావు కూడా అంటున్నారు. అధిష్టానం బుజ్జగింపులతో అలక వీడారు సుదర్శన్ రెడ్డి. సుదర్శన్ రెడ్డి అలక వీడినప్పటికీ ప్రేమ్ సాగర్ రావును రాజగోపాల్ రెడ్డి మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. అధిష్టానంతో ఉలుకు పలుకులేదు. అధిష్టానం నుంచి ఇప్పటికే అటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ రంగంలో దిగినట్టు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డిని బుజ్జగించడం కోసం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా రంగంలో దిగారు. సో వీరంతా బుజ్జగించేందుకు ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. అయితే మొదటి నుంచే ఆశాభావంతో ఉన్నారు. నాకు ఎలాగైనా మంత్రి పదవి వస్తుంది, హోంమంత్రిని అవుతాను, కేసీఆర్ని జైల్లో వేస్తాను, కేటీఆర్ని జైల్లో వేస్తాను, కవితని జైల్లో వేస్తా, హరీష్ రావుని జైల్లో వేస్తా అటువంటి ఒక మాటను చెప్పుకొచ్చారు. జగదీష్ రెడ్డిని సైతం నేనేంటో చూపిస్తానని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ రాజగోపాల్ రెడ్డికి భంగపాటు తప్పలేదు. ఇప్పటికే నల్గొండ నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇద్దరు కూడా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఇద్దరు కూడా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లా వ్యక్తులే ఉన్నారు. మరోసారి ఇంకొకరికి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదనేటువంటి విషయంలో అధిష్టానం చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా ఉన్నప్పటికీ తనకున్న అనుభవం, కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవ, తనకున్నటువంటి తనకిచ్చేటువంటి కమిట్మెంట్, తనకు ఆల్రెడీ కమిట్మెంట్తోనే ఆయన వచ్చినట్టుగా తెలుస్తోంది. అటు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తమ్ముడికి మంత్రి పదవి డెఫినెట్గా ఇప్పిస్తానని చెప్పే బీజేపీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్లో చేర్పించారు. సో ఇటువంటి కమిట్మెంట్ని నెరవేర్చకపోవడం పైన రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇంకొక 3 మంత్రి పదవులు ఉన్నాయి. కానీ దాంట్లో నిజామాబాద్, రంగారెడ్డి నుంచి ఒక్కొక్కరికి ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే. ఆ తర్వాత మైనార్టీలో కూడా ఒకరికి అవకాశం కల్పించాల్సిందే. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి ఇక రాదు అనేది మాత్రం చాలా సుస్పష్టం. అందుకే రాజగోపాల్ రెడ్డి ఇక రాజీనామా చేయబోతున్నట్టు తెలుస్తోంది. మరి రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తారో చూడాలి. గతంలో కూడా ఆయన యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా నాకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది, చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే రేవంత్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇస్తానన్నాడు అని చెప్పేటువంటి ఒక మాటను కూడా స్వయంగా ఆయన నోటి చెప్పుకొచ్చారు. అక్కడ భువనగిరిలో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ ఎంపీగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత కూడా హోంమంత్రి అనే మాటని రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి స్పష్టమైనటువంటి ఓ క్లారిటీ లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా కన్ఫర్మ్ అయిపోయింది, రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తికి మంత్రి పదవి లేదు. మహా అయితే ఇంకా చీఫ్ విప్ లాంటి పదవి అని ఇస్తారు. అది కూడా ఆలోచన చేయాలి. మరి నిజంగా చీఫ్ విప్ పదవి వరిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుని ఇద్దరిని కూడా బుజ్జగించే పనిలో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి సైలెంట్గా ఉన్నట్టు తెలుస్తోంది. మునుగోడుకి పరిమితం తెలుస్తోంది. ఎస్, మధు అందుబాటులో ఉన్నారు. మధు, ఏంటి రాజగోపాల్ రెడ్డి విషయంలో మొదటి నుంచి కూడా కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఆయన ఏకంగా హోంమంత్రి వస్తుంది, హోంమంత్రి వచ్చిన తర్వాత జగదీష్ రెడ్డికి, కేసీఆర్కి, కేటీఆర్కి నేనంటే ఏంటో చూపిస్తానంటే ఒక వార్నింగ్ కూడా రాజగోపాల్ రెడ్డి ఇచ్చారు. తాజాగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిలో చోటు దక్కకపోగా ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాజీనామా కూడా తెరలేపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కమిట్మెంట్ ఇచ్చి మరి తప్పారనేటువంటి ఒక భావనలో ఆయన ఉన్నారు. భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కూడా ఇస్తారనేటువంటి ఒక మాటని బహిరంగంగానే ఆయన గతంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇలా చూడాలి, రాజగోపాల్ రెడ్డి అందుబాటులోకి వచ్చారా లేదా, ఆయన ఎలా ఉండబోతోంది? రైట్, మధు వినిపిస్తోందా? వినిపిస్తలేదు మరి. రైట్, ఒకసారి రాజగోపాల్ రెడ్డి గతంలో రాజగోపాల్ రెడ్డి ఆయన మంత్రి పదవి పైన ఎటువంటి ధీమా వ్యక్తం చేశారో ఒకసారి ముందుగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల్ని చూద్దాం. మీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉంది. మీకు అవకాశం మంత్రివర్గంలో ఇస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు చెప్పారు. నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఆలస్యం అయినా సరే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు భవిష్యత్తులో మంత్రివర్గం స్థానంలో కనిపిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం. ఆలస్యమైనా సరే మంత్రివర్గంలో తనకు చోటు కల్పిస్తామన్నటువంటి ఆశ తనకు ఉంది, నాకు నమ్మకం ఉంది అనేటువంటి మాటని గతంలో రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఇంతటి ధీమాతో ఉన్నారు. ఏకంగా హోంమంత్రి అటువంటి మంత్రిత్వ శాఖను కూడా ఆయన కేటాయించేసుకున్నటువంటి ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆఖరికి వస్తే మంత్రి పదవిలో చోటు కాదు కదా, ఆయన ఒక సాధారణమైనటువంటి ఎమ్మెల్యేగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతానికి రాజగోపాల్ రెడ్డి యొక్క తీరు అందరికీ తెలిసిందే. ఏమున్నా కూడా ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు, చాలా అగ్రెసివ్గా మాట్లాడుతుంటారు. గతంలో రేవంత్ రెడ్డిని సైతం దూషించారు. సో ప్రస్తుతానికి మరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిలో అవకాశం దక్కలేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. రాజీనామా కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఎస్ మధు అప్డేట్స్ అందిస్తారు. ఎస్ మధు,
ప్రజెంట్ రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు తెరలేపే అవకాశం కనబడుతోంది. తనకి ఇచ్చిన మాటని తప్పారనేటువంటి ఒక భావనలో అసంతృప్తి ఆయన ఉన్నారు. అప్డేట్స్ ఏంటి? రీసెంట్గా కొద్ది రోజుల క్రితమే రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో అవకాశం సంబంధించినటువంటి అంశంలో ఆయన స్పందిస్తూ ధృతరాష్ట్రుల్లా మారారు జానారెడ్డి అంటూ జానారెడ్డి పైన స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎమ్మెల్సీ ఒక అభ్యర్థిని ఆయన నామినేట్ చేస్తూ తర్వాత ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో అవకాశం దక్కేలా చూడాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈక్వేషన్ చూస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఒక మల్లెడ్డి రంగారెడ్డి, అటువైపు పరిగి సైడ్ చూసుకుంటే రామ్మోహన్ రెడ్డి వీళ్ళే ఉన్నారు. అంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి వాళ్ళు ఉండడంతో ఒకవేళ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో వారికి అవకాశం దక్కనిస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మళ్ళీ అదే రెడ్డి వర్గం నుంచి అవకాశం దక్కకుండా చేయాలనేటువంటి కుట్ర చేశారనే కోణంలో ఆయన జానారెడ్డి పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. జానారెడ్డి స్టేట్మెంట్ తర్వాత ఆయన బాహటంగానే కొన్ని మాట్లాడుతూ ఉంటారు రాజగోపాల్ రెడ్డి. మనం గతంలో చూసాం, కొంచెం బ్యాక్ వెళ్తే ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూనే మునుగోడు ఎమ్మెల్యే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఆయన పార్టీకి కూడా రాజీనామా చేసి బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ నుంచి మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బై ఎలక్షన్లో నిలబడ్డారు. స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అక్కడ బీఆర్ఎస్ గెలిచినప్పటికీ కూడా పూర్తి ప్రభుత్వాన్ని అక్కడ ఎలక్షన్స్కి వాడినటువంటి నేపథ్యంలో మంత్రివర్గాన్ని వాడిన కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పైన చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆధ్వర్యంలో పనిచేయలేము ఆయన అంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తర్వాత బీజేపీ నుంచే పోటీ చేశారు. ఓటమి చెందిన తర్వాత ఏం జరిగిందో తెలీదు. చివరాఖరి క్షణంలో బీజేపీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనతో సంప్రదింపులు చేసి కాంగ్రెస్ పార్టీలోకి రావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి ఎంపీ ఉమ్మడి జిల్లాలోనే మరొక ఎంపీ భువనగిరి ఎంపీ స్థానాలు గెలిపిస్తే మంత్రి పదవి ఖాయమంటూ ఆయనకు హామీ ఇచ్చారు. ఆ బాధ్యత భుజాన వేసుకొని ఆయన గెలిపించారు. 2 స్థానాలను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూపించారనేటువంటిది చర్చ కొనసాగింది. ఆ టైంలోనే అధిష్టానం హామీ ఇచ్చిందని. కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి అదే జిల్లా నుంచి రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉండడంతో ఈక్వేషన్ సెట్ అవ్వట్లేదు. దాదాపు ఆయనకు మంత్రివర్గంలో స్థానం దక్కే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకవేళ ఫ్యూచర్లో కనుక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గం నుంచి పూర్తి స్థాయిలో పక్కన పెడితే రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఉండొచ్చు అనే చర్చ కూడా ఉంది. ఇంకా ఇప్పటికి కూడా ప్రస్తుతానికి మాత్రం తీవ్రంగా అసంతృప్తితో అలిగారు. అధిష్టానం సంప్రదించే ప్రయత్నం చేసినా దూరంగా ఉన్నారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. రాజగోపాల్ రెడ్డి ఎక్కడున్నారో ఇంతవరకు తెలీదు. సుదర్శన్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్ వెళ్ళారు, పిసిసి చీఫ్ వెళ్ళారు. ప్రేమ్ సాగర్ రావు ఇంటికి రీచ్ అయ్యారు కొద్దిసేపటి క్రితం మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్. కానీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్కడున్నాడో ఇంతవరకు అత్తా లేదు పత్తా లేదు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, అందుబాటులోకి రావట్లేదు. సంప్రదించే ప్రయత్నం చేసిన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. దాంతోపాటు మునుగోడు నియోజకవర్గంలో ఆయన సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే చేసినట్టుగానే ఆయన మార్నింగ్ వాక్ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఒక్కొక్క మండలాన్ని ఎంచుకుంటున్నారు. ఆ మండలంలో ఏదో ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఉదయమే అక్కడికి చేరుకోవడం, ఆ గ్రామంలో మార్నింగ్ వాక్ చేయడము, వారితో సంప్రదించే ప్రయత్నం చేయడం. సో ఈ పెద్ద ఎత్తున ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను భుజగించే ప్రయత్నం చేస్తున్నా దొరకట్లేదు ప్రస్తుతానికి.